ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనం ఆలోచించే థాట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా చేంజ్ చేద్దాం. ప్రతిసారి రిటర్న్స్ ఎంత వస్తాయి అని మాత్రమే చూడడం కాదు, మన రియల్ లైఫ్ గోల్స్ కోసం ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? రిటర్న్స్ ఎంత వస్తాయి? మొత్తం ఫోకస్ అంతా రిటర్న్స్ మీదే ఉంటుంది. కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో రిటర్న్స్ అనేది ఫస్ట్ స్టెప్ కాదు. యాక్చువల్ గా దానికంటే బెటర్, స్మార్టర్ అప్రోచ్ ఉంది. ఆ అప్రోచ్ నేమ్ లయబిలిటీ డ్రివెన్ ఇన్వెస్టింగ్, షార్ట్ గా LDI అని అంటారు. నేమ్ కొంచెం న్యూగా అనిపించొచ్చు, కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్. కాంటెక్స్ట్ లో లయబిలిటీ అంటే ఏంటి? కిడ్స్ ఎడ్యుకేషన్, ఇల్లు కొనాలి అనే గోల్, రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్, ఈ అన్ని అవాయిడ్ చేయలేని లైఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్ కోసం 10 years తర్వాత 20 lakhs కావాలి అనుకుందాం. 8% ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తే 10 years తర్వాత 20 lakhs కాదు, ఆల్మోస్ట్ 43 lakhs కావాలి. చూసారా మన రియల్ టార్గెట్ అమౌంట్ ఎంత చేంజ్ అవుతుందో? ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్. ఈ చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్ కి ఇంకా 5 years మాత్రమే ఉంటే ఇది షార్ట్ టర్మ్ గోల్. సో మన థింకింగ్ కూడా చేంజ్ అవ్వాలి. టైం చాలా తక్కువ, జస్ట్ 5 years. ఈ టైంలో హై రిటర్న్స్ కోసం హై రిస్క్ తీసుకుందామంటే మార్కెట్ వాలటిలిటీ మన గోల్ ని డ్యామేజ్ చేయొచ్చు. ఇప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించండి. రిటైర్మెంట్ ఇస్ అ లాంగ్ టర్మ్ గోల్. మేబీ ఇంకా 25 years ఉండొచ్చు. సో దానికి స్ట్రాటజీ చైల్డ్ ఎడ్యుకేషన్ గోల్ స్ట్రాటజీకి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ ని మనం 2 phases గా చూడొచ్చు. ఫస్ట్ ఫేజ్ లో ఫోకస్ అంతా గ్రోత్ మీద ఉండాలి. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసి బిగ్ కార్పస్ బిల్డ్ చేయాలి. సెకండ్ ఫేజ్ లో ఫోకస్ చేంజ్ అవ్వాలి. గ్రోత్ నుంచి ఇన్కమ్ జనరేషన్ అండ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ మీదకి షిఫ్ట్ అవ్వాలి. జనరల్ ఇన్వెస్టింగ్ లో ఏం జరుగుతుంది? మార్కెట్ పెరిగితే ఆశ, మార్కెట్ పడితే భయం. ఈ ఇమోషన్స్ మార్కెట్ మూవ్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ LDI అలా కాదు. ఇక్కడ ఫోకస్ అంతా మార్కెట్ కి కాదు, రిటర్న్స్ కి కాదు, మీ గోల్ ఫుల్ఫిల్ అవ్వడం మీద. అందుకే వరల్డ్ వైడ్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ పెన్షన్ ఫండ్స్ LDI అప్రోచ్ ని ఫాలో అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి, ఒక్క పేమెంట్ కూడా మిస్ అవ్వకూడదు. సో రెస్పాన్సిబిలిటీ చాలా ప్రిసైజ్ గా ఉంటుంది. అందుకే LDI ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక సర్టెనిటీ, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగే స్ట్రాటజీ. LDIలో రియల్ పవర్ ఏంటి తెలుసా? మార్కెట్స్ క్రాష్ అయిన టైంలో కూడా పానిక్ లో అసెట్స్ సెల్ చేయకుండా మీ గోల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి సీరియస్ గా ఆలోచించండి. రేపు మార్కెట్ బిగ్ క్రాష్ అయితే మీ లైఫ్ గోల్స్, మీ డ్రీమ్స్ సేఫ్ గా ఉంటాయా, లేదా జస్ట్ మార్కెట్ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయా? ఈ వీడియోలో షేర్ చేసిన కాన్సెప్ట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ప్రతి పర్సన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ప్లానింగ్ కూడా పర్సనల్ గా ఉండాలి. మీరు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ప్రాపర్ క్లారిటీ కావాలి అనుకుంటే ఫ్రీ 30-minute ఇంట్రడక్టరీ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోండి.